అయితే రవికుమార్ ఇటు రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి కూడా తనకు తెలుసని వాళ్ళంతా తన ముందే ఎదిగిన వాళ్ళే అని వాళ్ళ ఎదుగుదల తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందంటూ కూడా సీఎం అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆ పేరు మర్చిపోతే ఇదంతా జరిగింది అంటూ కూడా ఒక దిక్కు ప్రచారం నడుస్తుంటే ఈ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత సినీ ప్రముఖులపై లేదా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసే సిచ్యువేషన్ కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ కరెక్టే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎదిగినా కానీ తాను అభినందిస్తాను కానీ ఎందుకు ఈర్ష్యా ద్వేషాలు పెట్టుకుంటాను. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత పోలీసులు తమ యొక్క విధులు నిర్వహించారు. అంతేకాకుండా చట్ట ప్రకారంగా విచారణ చేపట్టడం, అరెస్టు చేయటం, అంతేకాకుండా రిమాండ్లో ఉన్నటువంటి ఒకరోజు ఉన్న తర్వాత బెయిల్పై విడుదల కావటం, ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు మరోసారి విచారణకు పిలిపించడం, ఇవంతా కూడా చట్ట ప్రకారం జరిగింది, కక్షపూరితంగా జరిగింది కాదు. కానీ ఇప్పుడు ఈ కొత్త హీరోలంతా కూడా గడిచినటువంటి 15-20 ఏళ్లలో హీరోలుగా ఎదిగిన వారంతా కూడా తన ముందు ఎదిగిన వారే, తనపై ఎందుకు కక్ష ఉంటుంది. ముఖ్యంగా విధానపరమైనటువంటి అంశాలు, ఒక తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా ఒకవేళ సైలెంట్గా ఉంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులకు వత్తాసు పలికే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వినిపిస్తాయి. కాబట్టి తాను ఖచ్చితంగా ఇలాంటి విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తానే పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చాయని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉన్నది. అభిమానులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నది. తొక్కిసలాటలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. బెనిఫిట్ షోల సందర్భంగా కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫంక్షన్ల వల్ల కావచ్చు, పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చేటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి సమస్యలను అధిగమించేందుకే ఈ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అల్లు అర్జున్పై అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు వస్తున్నటువంటి ప్రచారాన్ని ఎందుకు ఖండించట్లేదు అనేది కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సెక్టార్ ప్రచారం చేస్తున్నప్పుడు, లేదంటే ఒక సెక్టారు పొలిటికల్ పార్టీసు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఒక కీలక అంశంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఒకవేళ అలాంటి వాస్తవాలు లేనప్పుడు ఎందుకు ఖండించొద్దు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ ప్రముఖులను నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తమ యొక్క బాధ్యతగా వాస్తవాలు ఏంది అనేది మీడియా ముఖంగా కానీ లేదంటే ఇతరత్ర మాధ్యమాల నుంచి కానీ తాము చెబుతామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు ఒక భరోసాను, ఒక హామీని ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఘటనే కాదు, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఏ పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, సామాన్యుడికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, సినీ ప్రముఖుల సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, చట్టపరంగా విధానపరమైనటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అది ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో కూడా తమదే బాధ్యత, ప్రభుత్వంగా తాము అన్ని అంశాలకు తోడ్పాటు చేస్తాం, సినీ ఇండస్ట్రీని అంతా కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా తాము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా హైదరాబాద్ను ముఖ్యంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇండస్ట్రీ ఎదిగే విధంగా ప్లాన్ చేస్తాము, అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక్క సమావేశమే కాదు, రాబోయే రోజుల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించుకొని ఇటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సాల్వ్ చేయటం, అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం తోడ్పడే విధంగా ప్రణాళికలు వేయటం, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయటం, సినీ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమము, హెల్త్ కార్డులు, ఆరోగ్య భద్రత లాంటి అంశాలను ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశంపై కూడా సినీ పరిశ్రమ దృష్టి సారించాలి. ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోవద్దు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను కానీ పోలీసులు చెప్పేటువంటి ఆదేశాలు కానీ ఒబే చేయకుండా, ముఖ్యంగా అలాంటివి పట్టించుకోకపోతే సంధ్యా థియేటర్ లాంటి ఘటనలే జరుగుతాయి. కాబట్టి ఇకపై సినీ పరిశ్రమ అంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే అని చెప్పేసి కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి
కీలకమైనటువంటి సమావేశంలో ఇటు ప్రభుత్వం తరపు నుంచి విధానాలు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీ, అంతేకాకుండా ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలనే దానిపై కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కీలకమైనటువంటి సమావేశంలో వెలిబుచ్చారు. రైట్, థాంక్యూ రవికుమార్.